నమస్తే నేను శ్రీనివాస్ వెల్కమ్ టు మైత్రి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ గుండెపోటుతో మరణించిన కాంగ్రెస్ నాయకుడు బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ రాష్ట్ర జూడో సంఘం నూతన కమిటీ ఎన్నిక చైర్మన్ గా ప్రకాష్ అధ్యక్ష కార్యదర్శులుగా రాజ్ కుమార్ జనార్దన్ రెడ్డిల ఏకగ్రీవం ఎన్నికల నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు వెబ్సైట్ లో ఓటర్ల వివరాలు వెల్లడించారన్న రవీందర్ సింగ్ బండి సంజయ్ పై అనుచిత వ్యాఖ్యలను సహించాం సుడా చైర్మన్ పై మండిపడ్డ మాజీ మేయర్ సునీల్ రావు ఇక వార్తల వివరాలు కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని గునుకుల కొండాపూర్ గ్రామస్తుడు సుదగోని కృష్ణస్వామి గౌడ్ హఠాత్తుగా గుండెపోటుతో మరణించగా వారి కుటుంబాన్ని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పరామర్శించారు మృతికి గల కారణాలు అడిగి తెలుసుకుని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు బాధిత కుటుంబానికి అండగా ఉంటారని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు అల్లూరి శ్రీనాథ్ రెడ్డి గ్రామ శాఖ అధ్యక్షుడు నాగపురి శంకర్ గౌడ్ నాయకులు తాళ్లపల్లి శ్రీనివాస్ లింగంపల్లి హరీష్ తాళ్లపల్లి రవి గౌడ్ నల్ల రాజేశం తాళ్లపల్లి రఘురాం గౌడ్ తాళ్లపల్లి రాజు గౌడ్ పాల్గొన్నారు మందులు వేసుకోవట్లేదా తర్వాత రెండో స్టెంట్ కూడా ఎప్పుడు వచ్చింది ఎప్పుడైంది 8 years అవుతుంది కానీ మా అక్క వాళ్ళ హస్బెండ్ చనిపోయింది ఇక్కడ స్ట్రోక్ వచ్చింది మాజీ అది చనిపోయిన తర్వాత ఆయన కొంచెం ఈ 1 month తోని 1 month తెలంగాణలో జూడో క్రీడకు విశేష ఆదరణ తీసుకువచ్చేలా కృషి చేస్తారని శాసన మండలి డిప్యూటీ చైర్మన్ తెలంగాణ జూడో సంఘం చైర్మన్ బండ ప్రకాష్ అన్నారు కరీంనగర్లోని ఓ ప్రైవేట్ హోటల్లో తెలంగాణ జూడో సంఘం కార్యవర్గ సమావేశంతో పాటు నూతన కార్యవర్గ ఎన్నికలు జరిగాయి నూతన కార్యవర్గానికి చైర్మన్గా బండ ప్రకాష్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు నూతన కార్యవర్గ ఎన్నికలకు ఎన్నికల అధికారిగా పరమేశ్వర్ వ్యవహరించగా జూడో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నుండి పరిశీలకులుగా జాయ్ వర్గీస్ కే తెలంగాణ ఒలింపిక్ సంఘం నుండి మల్లారెడ్డి తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికారిక సంస్థ నుంచి శ్రీనివాసులు హాజరయ్యారు తెలంగాణ జూడో సంఘం అధ్యక్షులుగా వరంగల్ జిల్లాకు చెందిన బండ రాజ్ కుమార్ ప్రధాన కార్యదర్శిగా కరీంనగర్కు చెందిన గసిరెడ్డి జనార్దన్ రెడ్డిలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు అదేవిధంగా ఉపాధ్యక్షులుగా కడారి అనంతరెడ్డి పబ్బతి బాలరాజు కోశాధికారిగా రాయిరెడ్డి మహేందర్ రెడ్డిలు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు ఎన్నికైన నూతన కార్యవర్గాన్ని తెలంగాణ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ శాలువాలు పూల బొకేలతో ఘనంగా సత్కరించారు తెలంగాణలో జూడో క్రీడాకారులకు కొదవలేదని భవిష్యత్తులో ఒలింపిక్ స్థాయికి ఎదగాలని బండ ప్రకాష్ అన్నారు 38వ జాతీయ క్రీడల్లో తెలంగాణ జూడో క్రీడాకారులు అద్వితీయ ప్రతిభను కనబరిచినట్లు తెలిపారు ప్రతి ఒక్కరూ యుద్ధ క్రీడ లాంటి జూడోలో శిక్షణ తీసుకోవాలని సూచించారు తెలంగాణలో జూడో క్రీడల్లో అత్యుత్తమంగా శిక్షణ కార్యక్రమాలు జరిగేలా త్వరలోనే అకాడమీలను సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్నామని తెలిపారు తెలంగాణ జూడో సంఘం అధ్యక్ష కార్యదర్శులు బండ రాజ్ కుమార్ గసిరెడ్డి జనార్దన్ రెడ్డిలు దేశంలో జూడో క్రీడలో తెలంగాణ క్రీడాకారులు పతకాల పంట పండిస్తూ తెలంగాణ కీర్తిని ఇనుమడింపజేస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో జూడో సంఘం కోశాధికారి ఆర్ మహేందర్ రెడ్డితో వివిధ జిల్లాల నుండి హాజరైన అధ్యక్ష కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు తెలంగాణ జూడో అసోసియేషన్ ఆధ్వర్యంలో 2025-2029 కాల పరిమితికి సంబంధించిన ఎన్నికలు జరపడమైంది వాటిని కూడా డెవలప్ చేస్తాం ఇంకా కొన్ని సెంటర్లు కూడా జూడో క్రీడ కోసం చేస్తాం మిగతా క్రీడా విభాగాలకు సంబంధించిన వాళ్ళతో సమన్వయంతో కూడా మేము పనిచేస్తాం మా ఒక్క క్రీడే కాకుండా అన్ని క్రీడలు కూడా తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి చెందాలని
మరి ఈ రాష్ట్రంలో ఒక ఆశాజనకంగా క్రీడా యూనివర్సిటీ కూడా రాబోతుంది. దాన్ని కూడా సమర్థవంతంగా వినియోగించే విధంగా మా కార్యక్రమాలు ఉంటాయని ఈ సందర్భంగా మనవి చేస్తాం. ఈరోజు మనము ఈ జూడోను రాబోయే 4 సంవత్సరాలు 2025 నుండి 29 వరకు జరగబోయే కార్యక్రమాల లోపల అందరూ ఆల్ జిల్లా సెక్రటరీ ప్రెసిడెంట్లు కూడా కోచ్ మేనేజర్స్ అందరూ కూడా ఈ సందర్భంగా మనము దీన్ని జూడోను ముందుకు తీసుకుపోవాలని మరి ఈ కార్యక్రమం లోపల మాకు అబ్జర్వర్ వచ్చినటువంటి వారందరికీ కూడా ఎలక్షన్ ఆఫీసర్కు నన్ను ప్రెసిడెంట్గా జూడో అసోసియేషన్ ఆఫ్ తెలంగాణకు ఎన్నుకున్నందుకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగే అందరితోటి కలిసి ఈ గేమ్ని చాలా హై లెవెల్కి తీసుకెళ్దామని అందరితోటి కలిసి పనిచేస్తానని ఆశిస్తున్నాను. ఎమ్మెల్సీ ఎన్నికల నిబంధనలు తుంగలో తొక్కారని సజావుగా నిర్వహించడం లేదని గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి రవీందర్ సింగ్ అన్నారు. కరీంనగర్లోని ఓ ప్రైవేటు హోటల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తూ తనపై కుట్రలు చేస్తున్నారని పేర్కొన్నారు. నామినేషన్ సమయంలో తమ వాహనాలను అడ్డగించి మంత్రుల వాహనాలను లోపలికి అనుమతించారని చెప్పారు. సీరియల్ నెంబర్లో ముందు వరుసలో రావాలనే కుట్రతో నరేందర్ రెడ్డిని ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డిగా మార్పులు చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా అధికారులు ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహిస్తున్నారని తెలిపారు. పట్టభద్రుల ఓటరు వివరాలను బహిర్గతం చేసే VNRMLC.com అనే అనధికార వెబ్సైట్పై భారత ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశానని చెప్పారు. ఈ వెబ్సైట్ ఎన్నికల సంఘం రికార్డుల నుండి అనధికారిక డేటాను ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. ఓటరు జాబితాను అధికారులు అనధికార వెబ్సైట్లకు అధికారులు ఎలా అందించారో వివరించాలని డిమాండ్ చేశారు. తద్వారా మహిళా ఓటర్ల వ్యక్తిగత సమాచారం బహిర్గతం అవుతుందన్నారు. గాంధీ భవన్ ఎన్నికల లేక జాతీయ ఎన్నికల కమిషన్ నిర్వహించే ఎన్నికల అని ప్రశ్నించారు. ఓటర్ల గోప్యతను కాపాడడంలో అధికారులు విఫలమయ్యారని, ఇట్టి అంశంపై అధికారులు చిత్తశుద్ధితో చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో న్యాయవాదులు సుంకే దేవకిషన్, మురళి, లింగంపల్లి నాగరాజు, శరత్ చందర్రావు, వినయ్, రాజ్ కుమార్, వేముల సందీప్, రమేష్, లక్ష్మణ్ పాల్గొన్నారు. ముఖ్యంగా ఈరోజు పాత్రికా మిత్రులతోటి సమావేశం పెట్టడానికి ప్రధాన కారణం ఏంటంటే మేము మొదటి నుండే చెప్తున్నాం, ఈ ఎన్నికలన్నీ కూడా గాంధీ భవన్ ఎలక్షన్స్ అని. గాంధీ భవన్లో ఎలక్షన్ జరిగినట్టే ఈ ఎలక్షన్ జరుగుతాయని ప్రతిసారి చెప్తున్నాం. నామినేషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి వయలేషన్ ఆఫ్ ఎలక్షన్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా జరుగుతున్నాయి మనం చెప్పడం జరిగింది. మంత్రులు కాన్వాయ్గా వచ్చి 50 నుంచి 100 మంది లోపలికి వచ్చి నామినేషన్ వేసినా కానీ వాళ్ళపై చర్యలు లేవు. రెండవది ఫామ్ నంబర్ 4 దాంట్లో వయలేషన్ చేసిండ్రు. ఫామ్ నంబర్ 7లో సీరియల్ నెంబర్ను ఎగరగొట్టి నా పేరును 11th గారికి తీసుకొచ్చిండ్రు. దాంట్లో మాకు అన్యాయం చేసిండ్రు. ముఖ్యంగా ఇప్పుడు ఇంకొకటి, ప్రధాన పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ వెబ్సైట్లో ఏముందంటే ఎలక్షన్ కమిషనర్ గారు ఒక వెబ్సైట్ను మేము కనుక ఆ వెబ్సైట్లో పోతే కేవలం ఓటర్ పేరు తర్వాత వయసు, తండ్రి పేరు, ఈ రకంగా డిస్క్రిప్షన్ కొన్ని వస్తున్నాయి. మరి వాళ్ళ వెబ్సైట్లో పోతే పేరు, మిగతా అన్ని డీటెయిల్స్ అంటే ఓటరు ఫోన్ నంబర్ కూడా దాంట్లో వస్తుంది. ఇప్పుడు మీ అందరికీ చూపిస్తాం. అది మేము ఆ వెబ్సైట్ ఎట్లా వచ్చిందంటే ఎలక్షన్ కమిషనర్ దగ్గరనే ఉండాలి. బండి సంజయ్ పై కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మేయర్ సునీల్ రావు అన్నారు. కరీంనగర్లోని ఓ ప్రైవేటు హోటల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. రాజకీయ పరిపక్వత లేకుండా కేంద్ర మంత్రి బండి సంజయ్ పై ఆరోపణలు చాలా విడ్డూరంగా ఉందన్నారు. బండి సంజయ్ని విమర్శించే ముందు అభివృద్ధి కోసం మంత్రులు ఎన్ని నిధులు తీసుకువచ్చారో స్పష్టం చేయాలన్నారు. రాజకీయ పరిపక్వత లేకుండా కేంద్ర మంత్రి బండి సంజయ్ పై ఆరోపణలు చేయడం చాలా విడ్డూరంగా ఉందన్నారు. బండి సంజయ్ని విమర్శించే ముందు అభివృద్ధి కోసం మంత్రులు ఎన్ని నిధులు తీసుకువచ్చారో స్పష్టం చేయాలన్నారు. కార్పొరేటర్గా గెలవలేని వ్యక్తి కేంద్ర మంత్రిని విమర్శించడం శోచనీయమన్నారు. రాజకీయ అండదండలు లేకుండా అంచెలంచెలుగా ఎదిగి కేంద్ర మంత్రిగా కావడం గొప్ప విషయమన్నారు. ప్రజలే గాడ్ ఫాదర్గా భావించే బండి సంజయ్పై ఆరోపణలు, విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. ప్రజా సంఘాల యాత్ర పేరిట బండి సంజయ్ అవినీతికి పాల్పడ్డారంటూ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. నమ్మిన సిద్ధాంతం కోసం పోరాటం చేసే నిఖార్సైన నేత సంజయ్ అని కొనియాడారు. రాజకీయ పబ్బం గడపడానికి బీసీలు, ముస్లిం మైనార్టీల మధ్య కాంగ్రెస్ చిచ్చు పెడుతోందని ఆరోపించారు. ప్రజలు కట్టిన LRS డబ్బులను కాంగ్రెస్ తన ప్రభుత్వ ఖజానాలో వేసుకుని నగరపాలక సంస్థను అధోగతి పాలు చేస్తున్నారని చెప్పారు. బండి సంజయ్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోబోమని తెలిపారు. ఈ కార్యక్రమంలో సునీల్ రావుతో పాటు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కరీంనగర్కు సంబంధించినటువంటి సూడా చైర్మన్ నిన్నటి రోజున మరి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివర్యులు బండి సంజయ్ గారి మీద పత్రికా విలేకరుల సమావేశం పెట్టి అసందర్భంగా
మరి ఏమాత్రం రాజకీయ పరిపక్వత లేకుండా మరి వారు కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది. ముఖ్యంగా ముందుగా నేను ఒకటే చెప్పదలుచుకున్నా, బండి సంజయ్ గారిని విమర్శించే స్థాయి కూడా మరి సూడా చైర్మన్కు ఎక్కడ కూడా లేదు, అంత స్థాయి కూడా కాదుతుంది. బండి సంజయ్ గారు మాట్లాడే ప్రతి మాట కూడా సగటు ప్రజల సగటు జీవుల అభిష్టాన్ని తెలియజేసేందుకు మాత్రమే మాట్లాడడం జరుగుతుంది, వారి అభిప్రాయాన్ని. కాబట్టి మేము ఇప్పటికీ ఛాలెంజ్ చేస్తూ ఉన్నా, గత 11 సంవత్సరాల్లో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కరీంనగర్ జిల్లాకు కరీంనగర్ ఎన్ని నిధులు వచ్చింది నిరూపించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. మీరు చెప్పండి, గత 14 మాసాల్లో మీరు ఏం నిధులు తీసుకొచ్చిండ్రు, ఏం చేసిండ్రు, ప్రజల కోసం ఏ మాత్రం ప్రయత్నం చేసినా చెప్పేందుకు మీరు సిద్ధంగా ఉన్నారా అని ప్రశ్నిస్తూ ఉన్నా. సిద్ధంగా ఉంటే రండి, ఎక్కడైనా చర్చ పెడదాం, ఎక్కడైనా దాని గురించి మాట్లాడదాం, వాస్తవాలు మాట్లాడదాం. ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు మానండి. ఆకాశం మీద ఉమ్మేస్తే మీ మీదనే పడుతుంది. బండి సంజయ్ గారిని విమర్శిస్తే అది మీ యొక్క అజ్ఞానానికి, ఇప్పుడే చెప్పినాను, మీ యొక్క స్థాయి ఏంది, బండి సంజయ్ గారి స్థాయి ఏంది అనేది. పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని పీసీసీ అధికార ప్రతినిధి రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ రియాజ్ అన్నారు. కరీంనగర్లోని ప్రెస్ క్లబ్లో ఆయన మీడియాతో మాట్లాడారు. సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయం కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణలో కులగణన కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిందన్నారు. ఎస్సీ వర్గీకరణ ఆచరణలోకి తెచ్చి ముస్లిం రిజర్వేషన్కు చట్టబద్ధత తీసుకువచ్చిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పబ్లిక్ సర్వీస్ కమిషన్ను పూర్తిగా ప్రక్షాళన చేసిందన్నారు. డిఎస్సీ ద్వారా 11,000కు పైగా ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు. లీకేజీ ప్యాకేజీల కమిషన్ను తీసివేసి కొత్త కమిటీ వేశామని చెప్పారు. ప్రజాస్వామ్యంలో విశ్వాసం ఉండని వారు ప్రజల్లో ఉండకుండా కనుమరుగు అవుతారని, ఆ కోవకు చెందిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శకం ముగిసిందన్నారు. టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చడంతో పాటు తెలంగాణ కన్న తల్లినే మార్చాడని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో శ్రీకృష్ణ జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అజీం, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీ రాష్ట్ర మేనిఫెస్టో కమిటీ మెంబర్, కాంగ్రెస్ పార్టీ జాతీయ మేనిఫెస్టో, నేషనల్ మేనిఫెస్టో కమిటీ మెంబర్. నాతో పాటుగా ఈ ప్రెస్ మీట్లో నా మిత్రులు, ప్రజా సంఘాల నుంచి రిప్రజెంట్ చేస్తున్న శ్రీకృష్ణ గారు, యూత్ కాంగ్రెస్ నాయకులు అజీం గారు, నరేందర్ గారు. మిత్రులారా, భారత రాజ్యాంగం భారత ప్రజానీకానికి సామాజిక న్యాయాన్ని, ఆర్థిక న్యాయాన్ని, రాజకీయ న్యాయాన్ని వాగ్దానం చేసింది. సామాజిక న్యాయం సాధించబడకుండా ఆర్థిక న్యాయాన్ని కానీ రాజకీయ న్యాయాన్ని కానీ ప్రజలకు అందజేయడం సాధ్యం కాదు. ఆ నేపథ్యంలోనే భారత చరిత్రలో కొత్త ఇతిహాసాన్ని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, మా ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణలో సువర్ణ అక్షరాలతోటి ఈరోజు లిఖించింది. ప్రధానంగా మేమెంతో మాకంతా అనే ఒక ప్రజాస్వామ్య నినాదం ఏదైతుందో ఆ నినాదాన్ని ఆచరణలో తీసుకొచ్చే క్రమంలో భాగంగానే మేము ఈరోజు కుల గణనను దిగ్విజయంగా చేశాం. ఆ రూపంలోనే షెడ్యూల్ కులాలకు సంబంధించిన వర్గీకరణ చేసి ఎవరికి చెందాల్సిన వాటా వారికి చెందడమే న్యాయం అనే డిక్షనరీ సూత్రం ఏదైతుందో దాన్ని ఆచరణలోకి తీసుకొచ్చాం. అదేవిధంగా ముస్లిం రిజర్వేషన్లకి ఈరోజు వెనుకబడిన ముస్లింల యొక్క జనాభాను గుర్తించి ఆ ముస్లిం రిజర్వేషన్ని మేము చట్టబద్ధత తీసుకొచ్చాం. బహుశా భారతదేశంలో ఈరోజు ఉనికిలో ఉన్న 28 రాష్ట్రాల్లో ఈ చారిత్రక ఘనతను విజయ రూపంలోకి తీసుకొచ్చి ఈ స్వప్నాన్ని బలవంతం చేసిన ఘనత రేవంత్ రెడ్డి గారి సర్కార్దే. భవిష్యత్ అంతా నిరుద్యోగులదే, భవిష్యత్ అంతా ఉద్యోగాలదే. ఆ నేపథ్యంలోనే మా పార్టీ ఈరోజు గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో మేము ఉట్కూరి నరేందర్ రెడ్డి, ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డిగా ఉన్న వారిని మేము అభ్యర్థిగా నిలిపాం. ఆ నేపథ్యంలోనే విద్యావంతులు, మేధావులు, పట్టభద్రులు, ఏ సమాజం అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడంలో మేధోశక్తిని ఉపయోగించిందో, ఏ జర్నలిస్టులు అయితే తెలంగాణ ఉద్యమ రథచక్రాలకు ఇరుసుల్లాగా పనిచేశారో వాళ్ళందరి మద్దతును మేము కోరుకుంటాం. కరీంనగర్ జిల్లాలో ఓ యువకుడు తనను ఎస్ఐ కొట్టాడంటూ సోషల్ మీడియా వేదికగా ఆరోపించాడు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని చికిత్స పొందుతూ వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశాడు. ఇట్టి వీడియోలో తనను ఎస్ఐ నరేష్ కొట్టాడంటూ ఆరోపించాడు. ఇదిలా ఉండగా గన్నేరువరం ఎస్ఐ తాండ్ర నరేష్ను మీడియా వివరణ కోరగా తాను ఎలాంటి దాడి చేయలేదని, తప్పుడు ప్రచారం చేస్తున్నాడని తెలిపారు. పోలీస్ స్టేషన్కు తాగిన మైకంలో అచ్యుత్ అనే
యువకుడు వచ్చి ఇబ్బందులకు గురి చేశాడని ఎస్ఐ నరేష్ చెప్పారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో నానా హంగామా సృష్టించాడని అన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయగా 139 రీడింగ్ నమోదు అయిందన్నారు. ఎంత నచ్చజెప్పినా వినకపోవడంతో యువకుని బైక్, సెల్ ఫోన్స్ పోలీస్ స్టేషన్లో ఉంచి ఇంటికి పంపించామని చెప్పారు. తిరిగి సోమవారం మళ్ళీ అదే ప్రాంతంలో మద్యం తాగుతూ పోలీసు వారిని చూసి పారిపోయే క్రమంలో అచ్యుత్ కింద పడ్డాడని తెలిపారు. దీంతో అతని తుంటి కింది భాగంలో స్వల్ప గాయమైందన్నారు. ఇట్టి గాయాలను చూపించి పోలీసులే కొట్టారంటూ అసత్య ప్రచారం చేస్తున్నాడని ఎస్ఐ నరేష్ వివరణ ఇచ్చారు. అనగా 16/2/2025న కన్నేరువరం గ్రామ శివారులో కొందరు వ్యక్తులు పబ్లిక్ ప్లేస్లో డ్రింక్ చేస్తూ మ్యూజియం చేస్తున్నారని చెప్పి ఒక కాల్ రావడం జరిగింది. ఆ ఇన్ఫర్మేషన్ అందుకున్న పోలీసులు అక్కడికి వెళ్ళగా అక్కడ ఉన్న వాళ్ళు పోలీసులను చూసి చీకట్లోకి పారిపోవడం జరిగింది. తర్వాత కొద్దిసేపటికి అచ్యుత్ అనే పర్సన్ పోలీస్ స్టేషన్కి వచ్చి ఫుల్గా మద్యం సేవించి మోటార్ సైకిల్ పైన వచ్చి పోలీస్ స్టేషన్లో ఉన్న సిబ్బందితోటి వాగ్వివాదం చేసుకుంటూ మిషన్ చేయడం జరిగింది. ఆ కారణంగా అతనికి డ్రింక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయగా 139 రీడింగ్గా నమోదయ్యడం జరిగింది. అతనికి చాలాసేపు ఆర్గ్యుమెంట్ చేయగా ఉన్న వాళ్ళు ఓపికతోటి కౌన్సిలింగ్ చేసి ఆయన భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని అతని స్నేహితులకు అప్పగింపి రాత్రి ఇంటికి పంపడం జరిగింది. మరునాడు ఉదయం మళ్ళీ పోలీస్ స్టేషన్ రాగా అతనికి కౌన్సిలింగ్ నిర్వహించి అతనితో పాటు వచ్చిన స్నేహితులకి వెహికల్ మరియు అతని సెల్ ఫోన్ అప్పగించేసి అతన్ని పంపడం జరిగింది. అంత తప్ప ఏం జరగలేదు. కానీ ఈ సందర్భాన్ని అవకాశంగా చేసుకొని పోలీసులు స్టేషన్లో అతన్ని కొట్టారని చెప్పి ఒక అబద్ధమైన విషయాన్ని ప్రచారం చేస్తున్నారు సోషల్ మీడియా ద్వారా. ఇదేమాత్రం నిజం కాదు. భారతదేశంలో ఎన్నికల విధానాన్ని మార్చాల్సిన ఆవశ్యకత ఉందని గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి కర్ర జగన్ అన్నారు. నగరంలోని ప్రెస్ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికలనే పరీక్షకు స్క్రూటీనీ అవసరం లేదని, తద్వారా ఇది బలహీనులకు ప్రతికూలంగా మారిందని ఆరోపించారు. అధికార పార్టీకి చెందిన అభ్యర్థులు స్క్రూటీనీ నుండి తప్పుకోవాల్సి రావడం లేదని ప్రశ్నించారు. ఇట్టి విధానాన్ని తొలగించేందుకు పోరాటం చేస్తానని, ఇందుకే నామినేషన్ వేశానని చెప్పారు. అలాగే ఐఏఎస్ పరీక్ష అభ్యర్థికి 21 సంవత్సరాలు, ఎమ్మెల్సీకి 30 సంవత్సరాలు, ఎమ్మెల్యేలకు 25 సంవత్సరాలు కేటాయించారని, వీటి మధ్య తేడా ఎందుకని అడిగారు. యువతను ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రభుత్వాలేదని గుర్తు చేశారు. అమెరికా మాదిరిగా ఆన్లైన్ ఓటింగ్తో పాటు నెల రోజుల పాటు ఓటింగ్ నిర్వహించాలని సూచించారు. తద్వారా డబ్బులు వెదజల్లే సంస్కృతి మాయమవుతుందన్నారు. సో నేను ఎందుకు నామినేషన్ వేయడం జరిగింది అంటే, మనకు గవర్నమెంట్ ఎగ్జామ్కి స్క్రూటినీ అనేది కానీ, నెక్స్ట్ విత్డ్రాల్ సిస్టమ్ కానీ, నెక్స్ట్ యునానిమస్ సిస్టమ్ కానీ లేవు. ఇప్పుడు మనకు ఈ స్క్రూటినీ విత్డ్రాల్ సిస్టమ్ ద్వారా ఏం చేస్తారంటే, ఎగ్జామ్ జరగకముందే మనకు పోటీ నుంచి కొందరు తప్పించి కాంపిటీషన్ తగ్గిస్తున్నారు. అదే మన గవర్నమెంట్ ఎగ్జామ్కి అయితే ఏం చేస్తారు, ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వెరిఫికేషన్ చేస్తారు. ఇక్కడ ఏం చేస్తుంది, పేపర్ అప్లికేషన్ అని ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మన వెరిఫికేషన్ డాక్యుమెంట్స్ ఏమంటే వెరిఫై చేస్తారు. ఇక్కడ మనకు ఈ ఎలక్షన్ అనే ఎగ్జామ్కి వచ్చేసరికి ఏం చేస్తారంటే, ఆ ఎగ్జామ్ ముందే స్క్రూటినీ పేరుతోని, విత్డ్రాల్ పేరుతోని కొందరిని తప్పించడం ద్వారా కాంపిటీషన్ ఈజీ చేస్తున్నారు బలవంతులకి. ఇది బలహీనులకు ప్రతికూలంగా మారింది. ఇంకొకటి ఏం చెప్పదలుచుకున్నా అంటే, యునానిమస్ అనే సిస్టమ్ని తొలగించండి. ఇప్పుడు మనకు మొన్న జినగాంలో ఒక అభ్యర్థి ఏం చేసిందంటే, విత్డ్రాల్ వాళ్ళ మిసెస్ని పోటీ చేస్తే విత్డ్రాల్ చేయించినందుకు వాళ్ళపైన కంప్లైంట్ చేసిండు. ఆ కంప్లైంట్ చేసిన దాన్ని కూడా మళ్ళీ వాళ్ళు అన్నెసెసరీగా ఎట్లా కేసు విత్డ్రా చేసిరో తెలియకుండా ఆయన ఏం చేస్తానంటే, ఈ సైకిల్ యాత్ర చేస్తాడు జనగాం నుంచి సుప్రీంకోర్టుకి. సో నేనేమంటున్నా అంటే, ఇప్పుడు గవర్నమెంట్ ఎగ్జామ్ ఉంది, ఒక పోస్టుకి ఒకరే అప్లై చేస్తే దానికి ఏం చేస్తారంటే డేటు పెంచుతారు, ఎక్స్టెండ్ చేస్తారు, ఇంకా ఎక్కువ మంది అప్లై చేసుకోవడానికి. ప్రైవేట్ సంస్థలలో ఎవరైనా కానీ, ఇప్పుడు సార్ విప్రో ఇన్ఫోసిస్ లేకపోతే హెల్త్ కార్డు ఇస్తారు ప్రైవేట్ సంస్థల్లో. అట్లనే మన విద్యాపరమైన సంస్థలు కానీ, మిగతా ఎటువంటి సంస్థలైనా కూడా వాళ్ళందరికీ కూడా హెల్త్ కార్డు ప్రొవైడ్ చేయాలి. జాతీయ బీసీ సంఘ నేతగా పిలువబడే జాజుల శ్రీనివాస్ గౌడ్ కేవలం ఒకే సామాజిక వర్గానికి కొమ్ము కాయడం అన్యాయమని రాష్ట్ర బీసీ కుల సంఘాల ఐక్యవేదిక అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ అన్నారు. ప్రసన్న హరికృష్ణను గెలిపించాలని కోరడం బీసీ సంఘం నాయకునిగా జాజుల శ్రీనివాస్కు తగదని చెప్పారు. తన సామాజిక వర్గానికి చెందిన ఒకే వ్యక్తిని గెలిపించాలని కోరడం బీసీలను అవమానపరచడమే అవుతుందన్నారు. ప్రసన్న హరికృష్ణకు జాజుల శ్రీనివాస్ గౌడ్కు మధ్య జరిగిన ఒప్పందం ఏంటో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఉద్యోగ జీవితాన్ని గాలి కొదిలేసి తన సొంత ఎజెండాను అమలు చేయడమేంటని ప్రశ్నించారు. జిల్లా బీసీ సంఘాల కమిటీల్లో కొందరు బీజేపీకి, మరికొందరు కాంగ్రెస్కు మద్దతిస్తున్నారని, వారిలోనే ఐక్యత లేదన్నారు. బీసీలందరూ అప్రమత్తంగా ఉండి ఇలాంటి చీలిక తెచ్చే కుట్రలు చేసే వారి పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. ఈ సమావేశంలో బీసీ కుల సంఘాల ఐక్యవేదిక నాయకులు పొన్నం అనిల్ గౌడ్, తులా భాస్కర్ రావు, గొట్ట మహేష్, ఘర్షగుర్తి,
విద్యానగర్, భారతం అఖిల్ జగదీష్ పాల్గొన్నారు. ముఖ్యంగా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గారు మరి మొన్న కరీంనగర్ వచ్చినటువంటి సందర్భంగా మరొక విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి మరి ఆయన ఒక బీసీ సంఘం నడిపే నాయకుడిగా బీసీలందరినీ కలుపుకొని ముందుకు తీసుకుపోయే నాయకుడిగా వారు ఏదైనా చెప్పాల్సి వస్తే బీసీలను గెలిపించండి, బీసీలకు మద్దతు ఇవ్వండి, బీసీలను ఎన్నికల్లో పట్టాభద్రులు కానీ టీచర్స్ కానీ జరుగుతున్నటువంటి ఎన్నికల్లో గెలిపించాలని చెప్పాలి. ఉన్నటువంటి సాన్నిహిత్యం అది ప్రజలకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఓటర్లను కూడా కోరుతా ఉన్నాం, వీళ్ళు చెప్పేటువంటి దయచేసి మాటలు నమ్మకండి. రానున్నటువంటి రోజుల్లో మీరందరూ కూడా వీళ్ళు చేసేటువంటి మోసాలకు బారిన పడొద్దని చెప్పి మీరుగా వీళ్ళు చేసేటువంటి మోసాలను గ్రహించి రానున్నటువంటి రోజుల్లో వీళ్ళకు ఖచ్చితంగా బుద్ధి చెప్పండి అని చెప్పి పట్టాభద్రులందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన నరేందర్ రెడ్డికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని ఆల్ బీసీ మైనార్టీస్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మహమ్మద్ షుక్రుద్దీన్ అన్నారు. కరీంనగర్లోని ప్రెస్ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. మైనార్టీలు 13% బీసీలుగా ఉన్నారని, ఏబీఈ వర్గాలుగా కులగణన ద్వారా లెక్కలు తెచ్చడం కాంగ్రెస్ పార్టీకి సాధ్యమైందని కొనియాడారు. భారతదేశంలో మొదటిసారిగా రిజర్వేషన్ ఫలాలు దక్కనున్నాయని చెప్పారు. గతంలో ఏ ప్రభుత్వం చట్టబద్ధత కల్పించలేదని, ముస్లింలకు రిజర్వేషన్ కల్పిస్తే అడ్డుకుంటామని బండి సంజయ్ మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. ముస్లిం మైనార్టీలు వ్యవసాయ కూలీలు, పాంఠీరాలు, చికెన్, మటన్ సెంటర్లు నడుపుకుంటున్నారని గుర్తు చేశారు. ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో షుక్రుద్దీన్తో పాటు ఆల్ బీసీ మైనార్టీస్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ప్రతినిధులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నేడు జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్లో భాగంగా మా యొక్క ఆర్గనైజేషన్ అయినటువంటి ఆల్ బీసీ మైనార్టీస్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ పక్షాన మేము కాంగ్రెస్ ప్రభుత్వం బలపరిచినటువంటి అభ్యర్థిని మా సంఘం తరపున వారికి పూర్తి మద్దతు ప్రకటిస్తున్నాం. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఈ రాష్ట్రంలో కులగణన చేపట్టి మరి మైనార్టీస్లో ఉన్నటువంటి అత్యంత వెనుకబాటుతోటి జీవనోపాధి పొందుతూ మరి జీవనం సాగిస్తున్నటువంటి ఈ రాష్ట్రంలో మరి 13% మైనార్టీస్లో బీసీలుగా ఉన్నారని గుర్తించడం జరిగింది. దాంట్లో భాగంగానే బీసీ ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో ఏబీఈ అని మా యొక్క లెక్క కూడా తేలడం జరిగింది. మరి ఈ యొక్క రిజర్వేషన్ ఈ యొక్క లెక్కలైతే ఏవైతున్నాయో వాటిని మాకు భవిష్యత్తులో మా భవిష్యత్ తరాలకు ఫలాలుగా అందుతాయని మేము భావిస్తున్నాం. మరి ఎన్నడూ లేని విధంగా ఏ ప్రభుత్వాలు కూడా చేపట్టని విధంగా ఈ భారతదేశంలోనే వాస్తవంగా చెప్పాలంటే గౌరవ ముఖ్యమంత్రి గారు తన బీసీ బిడ్డ కాకపోయినప్పటికీ కానీ ఒక రెడ్డి సామాజిక వర్గం ముఖ్యమంత్రి అయినప్పటికీ కానీ ఎంతో నిబద్ధతతోటి చిత్తశుద్ధితోటి ఈ కులగణన చేపట్టడం అనేది మరి ఇది చాలా గర్వించదగ్గ విషయం. మరి వాస్తవంగా చెప్పాలంటే మేము బీసీబీలో ఉన్నాం, ఆ రిజర్వేషన్ ఫలాలు కూడా మాకు అందాలి. మరి దీనికి గతంలో చిత్తశుద్ధి ఉన్నవాళ్ళు ఎవరు కూడా చట్టబద్ధత చేయలేదు. మరి రెండో నంబర్పై ఫస్ట్ ప్రియారిటీ మరి ఓటేసి మా వర్గానికి సంబంధించిన బ్యాక్వర్డ్ ముస్లిమ్స్ అందరం కూడా మరి వారికే ఓటేసి గెలిపిస్తామని మరి ఈ సందర్భంగా మేము విన్నవించుకుంటూ సిహెచ్ రాజీవ్ మెమోరియల్ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో కరీంనగర్లో పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. నగరంలోని రామ్నగర్ మార్కెట్ ఎదురుగా క్లబ్ సమక్షంలో నూతనంగా సైన్ బోర్డులను ఏర్పాటు చేశారు. క్లబ్ అధ్యక్షుడు కల్వకుంట్ల ప్రమోదరావుతో పాటు కాలనీ ప్రముఖుల చేతుల మీదుగా ప్రారంభించారు. సుమారు 50,000 రూపాయలతో ఇట్టి సైన్ బోర్డులను యూత్ క్లబ్ సభ్యులు రూపొందించారు. సేవా కార్యక్రమాలు చేపట్టడంలో సిహెచ్ రాజీవ్ మెమోరియల్ యూత్ క్లబ్ ఎల్లవేళలా ముందుంటుందని క్లబ్ ప్రతినిధులు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ రాజీవ్ మెమోరియల్ యూత్ క్లబ్ అధ్యక్షుడు కల్వకుంట్ల ప్రమోదరావుతో పాటు కాలనీ పుర ప్రముఖులు బూడూరి కనకయ్య, పంజాల మల్లేశం, లక్ష్మీ నారాయణ గౌడ్, బీర్ల కనకయ్య, మౌటం రాము, బీర్ల శ్రీనివాస్, బీర్ల రాజు, రణం రాజు, నర్మాల అనిల్, కాలనీ వాసులు పాల్గొన్నారు.
జాతీయ స్థాయి సీనియర్స్ యోగా పోటీల్లో తెలంగాణ క్రీడాకారులు అద్భుతమైన ప్రతిభను కనబరిచారు. జాతీయ క్రీడలో ఇద్దరు క్రీడాకారులు 5వ స్థానం కైవసం చేసుకున్నారు. తెలంగాణ యోగా అసోసియేషన్ చైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్, ప్రధాన కార్యదర్శి నాగిరెడ్డి సిద్ధారెడ్డి క్రీడాకారులను అభినందించారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు చెందిన ఆమని 5వ స్థానం సాధించగా, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాకు చెందిన నాయుడు మరో కేటగిరీలో 5వ స్థానం సాధించాడు. కేరళ రాష్ట్రంలోని త్రివేంద్రంలో 49వ జాతీయ స్థాయి యోగాసన స్పోర్ట్స్ పోటీల్లో వీరిద్దరూ ఈ ఘనత సాధించారు. ఈ కార్యక్రమంలో యోగా ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఉపాధ్యక్షులు జాల మనోహర్ కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు కన్నకృష్ణ, కోచులు కిష్టయ్య, గొంటి రామకృష్ణ, మల్లేశ్వరి, ప్రశాంత్, ఆనంద్ కిషోర్, టీం కోచులు కోటేశ్వరరావు, హసీనా బేగం, వివిధ జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు కమలాకర్, బాలరాజు, మతిన్, విజయ్ కుమార్, మనోజ్ కుమార్, గంగాధర్, ఉప్పాల శ్రీనివాస్, సిహెచ్ రవీందర్, మంజుల పాల్గొన్నారు. బాలికలకు చదువుతోనే సమాజంలో తగిన గుర్తింపు లభిస్తుందని జిల్లా కలెక్టర్ పమేల సత్పతి అన్నారు. కరీంనగర్లోని కశ్మీర్గడ్డ ప్రభుత్వ ఎస్సీ కాలేజ్ గర్ల్స్ హాస్టల్ను అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్తో కలిసి ఆకస్మిక తనిఖీ చేశారు. హాస్టల్లోని మెస్, బాలికల వసతి గదులు, 6వ వాటర్ ప్లాంట్లను పరిశీలించారు. హాస్టల్లో కామన్ మెనూ ప్రకారం పోషకాహారం ఇస్తున్నారా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. హాస్టల్, మెస్, స్టడీ ఫుడ్ కమిటీలపై ఆరా తీశారు. ప్రభుత్వం తరపున విద్యార్థులకు అన్ని హాస్టళ్లలో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. కామన్ డైట్ మెనూ ద్వారా సమతుల పోషకాహారం అందిస్తున్నామని తెలిపారు. ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ మహేశ్వర్, ఎస్సీ వెల్ఫేర్ ఈడీ నాగార్జున, జిల్లా బీసీ సంక్షేమాధికారి అనిల్ ప్రకాష్, హాస్టల్ ప్రత్యేక అధికారి రాంబాబు, వార్డెన్ విజయలక్ష్మి పాల్గొన్నారు. ఇక్కడ పెద్ద పిల్లలు ఉన్నారు. పెద్ద పిల్లలు అందరికీ కూడా నా రిక్వెస్ట్, కావాలంటే మేము బుక్ సప్లై చేస్తాము. ఆర్ఎస్ అగర్వాల్ ఇంతకుముందు చెప్పారు, అది స్టాండర్డ్ బుక్. ఖచ్చితంగా ఎండ్ టు ఎండ్ ప్రతి క్వశ్చన్ని రోజుకి ఒక 5 క్వశ్చన్ మీరు అందరు కలిసి కూర్చొని చేయండి. ఎందుకంటే దానికి ఇంటర్కి, డిగ్రీకి, పీజీకి, బీటెక్కి, దీనికి దానికి సంబంధం లేదు. ఎంకామ్కి ఏం క్వశ్చన్ వస్తుంది, ఎంఎస్సీకి కూడా అదే క్వశ్చన్ వస్తుంది. ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పాను 10th వరకే అది సిలబస్. కానీ డిగ్రీ ఆఫ్ డిఫికల్టీ పెరుగుతూ ఉంటుంది, వేరే వేరే అవుతుంది. సో అందరూ కూడా రోజు ఒక 10 క్వశ్చన్ సాల్వ్ చేసే విధంగా చేయండి. ఒక పేజ్ పడుకునే ముందు ఒక పేజ్ రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. తెలుగులో రాసినా పర్వాలేదు, ఇంగ్లీష్లో రాస్తే ఇంకా మంచి. రాస్తే చాలా జాబ్స్లో ఎస్సే రైటింగ్ కూడా ఉంటుంది. తర్వాత మెయిన్లీ ఇంటర్వ్యూ ఉంటుంది. ఇప్పుడు ఎవ్రీడే ఒక పేజ్ రాసుకోండి. ఒక 10 క్వశ్చన్ సాల్వ్ చేయండి. 2 డేటా ఇంటర్ప్రిటేషన్, 2 క్వాంటిటేటివ్ అనాలిసిస్, 2 లాజికల్ రీజనింగ్, 2 వర్బల్ యాప్టిట్యూడ్. ఒక పేజ్ చదవండి. ఏదైనా మీకు రిలేటెడ్ ఉండొచ్చు, అన్రిలేటెడ్ ఉండొచ్చు. న్యూస్ పేపర్ చదవాలి, పెద్ద పిల్లలు కాబట్టి. అండ్ ఇంకొకటి మంచి ఎక్సర్సైజ్ చెప్తాను, వెరీ ఈజీ టాపిక్స్లో ఇట్లా చిట్స్ తయారు చేయండి. ఏదైనా టాపిక్ ఉండొచ్చు, బుక్, తర్వాత హాస్టల్, తర్వాత మదర్, లెటర్స్ ఎడ్యుకేషన్, ఇట్లా చిట్స్ తయారు చేసేసి, చిట్స్ పెట్టుకొని 10 మంది గ్రూప్స్ చేసేసి చిట్స్ తీసి దాని గురించి మైండ్కి ఏం వస్తుంది మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. ఇదే మాత్రం మీకు జీవితం అంతా పనికి వస్తుంది. అర్థమైందా? సో క్యారెక్టర్ బిల్డింగ్ మీద హార్డ్ వర్క్ చేయండి, చదవండి. ఎంతవరకు వీలైతుంది అంతవరకు చదవడానికి ప్రయత్నం చేయండి అండ్ ఇండిపెండెంట్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. ఓకే, థ్యాంక్ యూ. తెలంగాణ స్టేట్ జర్నలిస్టు యూనియన్ జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో టీఎస్జేయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోకల అనిల్ కుమార్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర జాయింట్ సెక్రటరీలు రావుల నరేష్, ఆవునూరి సంపత్ నూతన కమిటీని ప్రకటించారు. జిల్లా అధ్యక్షులుగా బొమ్మగాని శ్రీనివాస్ గౌడ్, ప్రధాన కార్యదర్శిగా కారెంగుల సురేష్, కోశాధికారిగా ఇజ్జగిరి వెంకటేష్, ఉపాధ్యక్షులుగా కొయ్యల రాజమలతో పాటు పూర్తి కార్యవర్గాన్ని ప్రకటించారు. రాష్ట్ర నాయకత్వం నన్ను పెద్దపల్లి జిల్లా అధ్యక్షులుగా ఎన్నుకున్నందుకు ముందుగా కృతజ్ఞతలు తెలుపుతున్నా. ఈ యూనియన్ను, తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ యూనియన్ను ముందుకు తీసుకుపోవడానికి అనేక కార్యక్రమాలు రాష్ట్ర నాయకత్వంతో కలిసి వారికి తెలియజేస్తూ, వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు కట్టుబడి పనిచేస్తూ నేను నాయకత్వాన్ని ముందుకు తీసుకుపోతా. జర్నలిస్టుల సమస్యల కోసం, జర్నలిస్టులు ఎదుర్కొంటున్న
వారి సమస్యలను పరిష్కరిస్తూ వారి కోసం ఎప్పటికీ అందుబాటులో ఉండి వారి సమస్యలు పరిష్కరిస్తారని తెలియజేస్తున్నారు. మరి గతంలో వేసినటువంటి జిల్లా వాటిని కూడా ఈరోజు రద్దు చేయడం జరిగింది. మరి ఈరోజు నూతనంగా ఎన్నిక కాబడ్డ మిత్రులందరికీ అధ్యక్షులతో పాటు ఉపాధ్యక్షులు, ఈసీ మెంబర్లు, ప్రధాన కార్యదర్శి, సంయుక్త కార్యదర్శులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ముఖ్యంగా తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ యూనియన్ సంబంధించిన ఆ సంఘములో మేమందరం కూడా భాగస్వాములై తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర నాయకత్వం చెప్పినటువంటి ఈ రాష్ట్ర నాయకత్వానికి మంచి గుర్తింపు ఉండాలని చెప్పేసి ఆశిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. కరీంనగర్ జిల్లా జమ్మికుంట బస్టాండ్లో దొంగలు బీభత్సం సృష్టిస్తున్నారు. వరుస చోరీలతో ప్రయాణికులు భయాందోళనకు గురవుతున్నారు. మున్సిపల్ పరిధికి చెందిన భువనగిరి రాజేందర్ తన తాతను బస్సు ఎక్కించేందుకు బస్టాండ్కు వచ్చాడు. తాతను బస్సు ఎక్కించి ప్యాకెట్ చూసేసరికి పర్సు మాయం కాగా లబోదిబమంటూ పోలీస్ స్టేషన్కు వెళ్ళాడు. సిబ్బంది హుటాహుటిన బస్టాండ్కు చేరుకుని పరిశీలించిన ఫలితం లేకుండా పోయింది. తన పర్సులో 4,000 రూపాయల నగదు, విలువైన కార్డులు ఉన్నట్టు బాధితుడు తెలిపాడు. బస్టాండ్లో సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతోనే చోరీలు జరుగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. వెంటనే సీసీ కెమెరాలకు మరమ్మతులు చేసి చోరీలకు అడ్డుకట్ట వేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. ఎంత పోయినాయి? బస్సు ఎక్కితే ముసలికి ₹4,000 ఏనా? ₹4,000 బస్సుకు. మీరు ఏ ఊరు? మరి మూడ కూడా రాజకీయ ముసలికి బస్సుకు చీడపీడల నుంచి ఏదోలా పంటలను కాపాడుకుంటున్న రైతులకు కోతుల బెడద తప్పడం లేదు. అడవిలో ఉండాల్సిన కోతులు జనావాసాలు పంట పొలాలపై పడుతూ రైతుల కంట కునుకు లేకుండా చేస్తున్నాయి. దీంతో వానరమూకల బెడద నుంచి తప్పించేందుకు పంట పొలాల్లో కొండముచ్చుల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాడో రైతు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం పందిల గ్రామానికి చెందిన దెబ్బేట సంపత్ తన పొలంలో మొక్కజొన్న పంట వేశాడు. పంట చేతికొచ్చే సమయంలో కోతుల బెడద ఎక్కువగా ఉండడంతో కొండముచ్చుల ఫ్లెక్సీలు తయారు చేయించి చేనులో ఏర్పాటు చేశాడు. దీంతో కోతులు తన పొలం వైపు రావడం లేదని చెబుతున్నాడు రైతు సంపత్. పేరు సంపత్, మా పందిల ఈ మొక్క పేరు వేసిన కాంచెలు కోతుల బెడద ఉన్నందువల్ల ఈ ఫ్లెక్సీలు పెట్టుకున్నాం. ఫ్లెక్సీలు పెట్టుకున్న కాంచెలు కొంచెం కోతులు వస్తలేవు. అందుకే ఇవి ఏర్పాటు చేసుకున్న కాంచెలు మాకు కొంచెం కోతుల బెడద తగ్గింది. ఫ్లెక్సీలు జమ్మికుంటలు తీసుకొచ్చిన ఈ కొండగర ఫ్లెక్సీలు పెట్టిన కాంచెలు కొంచెం కోతుల బెడద తప్పింది. కోతులు బాగున్నాయి. మాకు కొంచెం చేనులు కాపాడుకోవడానికి బెస్ట్గా ఉన్నది ఈ ప్లాన్ అనేది. దేనికి ఒక 200 తీసుకొచ్చిన 400 ఖర్చు అయింది మాకు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మాడ్డా కరీంనగర్. సైనా శ్రీనివాస్. Audio Jungle.